ఈరోజు నేను మీకోసం కర్బూజా పనీర్ మసాలా దోశ ప్రిపేర్ చేయబోతున్నాను కదా. మరి కర్బూజా పనీర్ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే దోశ కోసం పనీర్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో పనీర్ కాంబినేషన్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేసేసి చక్కటి మసాలా. సో అదే కదా మనకు దోశకి మంచి పర్ఫెక్ట్ టేస్ట్ తీసుకొచ్చేది. దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకుంటున్నాను. మీకు కావాలంటే బటర్ ఇది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ కొంచెం జీరా వేసుకోవాలి, జీలకర్ర, తర్వాత సోంఫ్, అండ్ కసూరి మేతి. కసూరి మేతి మనం ఏ కూరల్లో వేసినా ఎక్కువగా కూరల్లో వేస్తాం కదా. సో కూరల్లో మనకు మంచి స్మెల్ వస్తుంది. సో చాలామంది ఏంటంటే నాకు తెలిసిన రిలేటివ్స్ కానివ్వండి అందరూ చక్కగా వంట చేస్తారు, కానీ అందులో వాళ్ళ ఇంగ్రీడియంట్ వేసేది ఏం తెలుసా, రైస్లో కానివ్వండి ఏ కర్రీస్ చేసినా కూడా వాళ్ళకు మెంతి ఆకు స్మెల్ అంటే చాలా ఇష్టమని. నార్మల్లీ మెంతాకు ఉంటుంది కదా, సో ఒకేసారి వారానికి సరిపడా మెంతాకు తీసేసుకొని ప్రతిసారి కొంచెం కొంచెం కూరల్లో వేసుకుంటారు. సో అది కాస్త చేదివ్వదు కానీ మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. అందుకని కసూరి మేతి మంచి ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో జీడిపప్పు, ఇందులో 2 డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇన్ఫ్యాక్ట్ 3 అని చెప్పాలి. జీరా కూడా మనకు మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్. మనకి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది కదా, సో అప్పుడు కాస్త జీరా ఫ్లేవర్ కొంచెం టేస్ట్ చూడగానే ఉప్పు, నిమ్మరసం అండ్ జీరా పొడి. సో ఈ 3 కాంబినేషన్స్ కొంచెం నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, నాలుగు మీద తగలగానే మనకు ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది పోతుంది. అండ్ సోంఫ్ కూడా మనకు మంచి మౌత్ ఫ్రెషనర్, చాలా బాగుంటుంది, డైజెషన్కి కూడా బెస్ట్. అండ్ కసూరి మేతి. సో ఈ 3 ఫ్లేవర్స్ కూడా మనకు పనీర్ మసాలా ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో దోశ కోసం, సో చాలా చాలా బెటర్గా ఉంటుంది. సో కాంబినేషన్ ఫ్లేవర్స్ సూపర్గా. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో కొన్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వద్దు. ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను. కానీ పచ్చిమిర్చి మాత్రం ఈ రెసిపీలో వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కర్బూజా కూడా వేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్పైసీనెస్ అనేది టేస్ట్ని మార్చేస్తుంది. సో ఆ స్పైసీనెస్ మాత్రమే ఎలివేట్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ స్పైసీనెస్. అదే కారం మసాలాలు కూడా వేస్తాను, సో అలా కవర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, అండ్ యాలకుల పొడి, టేస్ట్ కోసం ఉప్పు, కొంచెం చెక్క పొడి. ఫ్లేవర్స్ స్టార్టింగ్లో కొంచెం 3 ఫ్లేవర్సే స్ట్రాంగ్ ఫ్లేవర్స్ అన్నాను కదా, ఇక్కడ చూస్తున్నారా వేస్తున్న కొద్దీ మనకు ఇంకా మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్స్, మన ఫేవరెట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసేసాను ఇందులోనే. కొంచెం పసుపు. సో ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. సో కొంచెం కారం వేసుకోవాలి, ఎక్కువ స్పైసీనెస్ వద్దు. సో దోశలో కాబట్టి మనకు టమాటోస్ మొత్తం అంతా ఉడకాల్సిన అవసరం లేదు. ఇంకా అంటే నేను నార్మల్లీ కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాను, ఇంకా చిన్న కట్ చేసుకుని ఉంటే ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ పన్నీర్ వేసుకోవాలి. ఎందుకంటే దోశలో మనం నార్మల్లీ పన్నీర్ దోశ
అలాగే పిజ్జా దోశ ఇలా చేసుకుంటాం కదా, బయట తిన్నా కూడా మనకు స్వీట్ కార్న్ టొమాటో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉడకకుండా అలాగే కొంచెం నార్మల్గా పచ్చిపచ్చిగా ఉంటే బాగుంటుంది. కొంచెం స్వీటిష్ టేస్ట్లో సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇంట్లోనే మనకు ఫ్రెష్ పన్నీర్ మనం ప్రిపేర్ చేస్తాం కదా, సో పాలను విరగొట్టేసి ఆ ఫ్రెష్ పన్నీర్, సో నార్మల్లీ ముద్ద ఉంటుంది కదా, ఇలా పీసెస్లో క్యూబ్స్లో కట్ చేసుకోకుండా అలా ముద్ద మొత్తం యాడ్ చేసుకున్నా కూడా మనకు చిన్నగా పన్నీర్ బుర్జీ ఎలా అయితే చేసుకుంటాం చిన్నగా వస్తుంది కదా పన్నీర్ అంతా, సో అలా కూడా బాగుంటుంది. సో అలా కూడా ట్రై చేయండి. బట్ నేను మాత్రం బయట నుంచి పన్నీర్ కొనేసి చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఓకే, సో పన్నీర్ అలాగో టమాటో మనకు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పన్నీర్ ఎలాగో ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఆలోపు దోశ కూడా వేసేసుకుంటాను. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో నెక్స్ట్ నేను బటర్తో దోశ వేసుకుంటాను, నూనె వాడట్లేదు. ఫస్ట్ కొంచెం బటర్ వేసుకోవాలి. చక్కగా కరిగిపోతుంది. అండ్ బటర్, నెయ్యి ఈ రెండు కాంబినేషన్స్తో టిఫిన్స్ స్పెషల్లీ అంటే ఇడ్లీ ఎక్కువ చాలామంది తిన్నారు, కానీ దోశ కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇడ్లీ, డిప్ ఇడ్లీ, కారం దోశలు మాత్రం ఇంకా నెయ్యి ఫేవరెట్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి బ్యాటర్ రెడీ చేసుకున్నాను. సో ఈ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం తిగ్గా వేసుకోవాలి, ఎందుకంటే మసాలా దోశ కదా, సో పైనుంచి మొత్తం మసాలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మసాలా ఎలాగో రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సో నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న కర్బూజా వేసుకోవాలి. జస్ట్ హ్యాండ్తో వేస్తున్నాను, ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వడం కష్టం కదా. సో చిన్న పీసెస్లో కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి. కొంచెం స్వీట్, ఎలాగో సాల్టీ ఉంటుంది అండ్ లైట్గా స్పైసీ, సో ఈ కాంబినేషన్ బాగుంటుంది. అండ్ ఫైనల్గా పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఇది సెకండ్ సైడ్ అనేది మనం కాల్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా మూత పెట్టేసామనుకోండి, ఆవిరిలో మనకు చక్కగా ఫ్రై అయిపోతుంది. అంటే ప్రాపర్ పైన అంతా కూడా కుక్ అవుతుంది అండ్ కింద లేయర్ కూడా మనకు బ్రౌనిష్ కలర్లో దోశ కూడా రెడీ అయిపోతుంది. ఈరోజు నేను మీకోసం కర్బూజా పనీర్ మసాలా దోశ ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో పక్కన ఇదిగోండి దోశ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి చక్కగా పైనంతా కూడా మొత్తం కుక్ అయింది కదా. అండ్ పైనుంచి మసాలా అంతా కూడా వావ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మసాలా దోశని దానికి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సో వ్యూవర్స్ చూసారు కదా, కర్బూజా పనీర్ మసాలా దోశ రెడీ. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో పనీర్ కర్బూజా ఎలాగో ఉంటాయి. సో చక్కగా ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి. టేస్టీ అంటే గుర్తొచ్చింది, నేను ఫస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు
కర్బూజా పనీర్ మసాలా దోసకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. కర్బూజా పనీర్ మసాలా దోసకి కావలసిన పదార్థాలు: దోస పిండి 1 కప్పు, బటర్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, యాలకల పొడి 1/2 టీ స్పూన్, చెక్క పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి 1/2 టీ స్పూన్, పనీర్ 1 కప్పు, కర్బూజా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కాజు 4, సోంఫ్ 1 టీ స్పూన్. కర్బూజా పనీర్ మసాలా దోస తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, సోంఫ్, కసూరి మేతి, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, యాలకల పొడి, ఉప్పు, చెక్క పొడి, పసుపు వేసి కాస్త వేగాక టొమాటో ముక్కలు, కారం వేసి మరి కాస్త వేయించుకొని పనీర్ వేసి బాగా వేయించుకోవాలి. మరో పాన్ పై బటర్ వేసి దోస బ్యాటర్ ను దోసలో వేసుకుని పాన్ లో ఉన్న మిశ్రమం వేసుకుని కర్బూజా ముక్కలు, కొత్తిమీర వేసి ఒకవైపు కాల్చుకొని సర్వ్ చేసుకుంటే కర్బూజా పనీర్ మసాలా దోస రెడీ.